నమ్మకం 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 నమ్మకమే లేకుంటే బతుకేది. నమ్మకం ఉంది కానీ డబ్బులే ఎబ్బే ఈ మంత్ కూడా అసలు క్రెడిట్ చేయలేదు. 3 months పేమెంట్ పెండింగ్. ఏం చేయాలో ఎట్లా చావాలో. మళ్ళీ వీడేదో ఏంది ఇది, హలో సార్, నేను సార్ అదేలేండి తెలుసు సేవ్ అయి ఉందని, మీరు నెంబర్ ఎత్తలేదని చూసుకోరేమో, ఇంకా సేవ్ చేసుకోలేదేమో అని చేశాను. అదేం లేదండి, నెక్స్ట్ వీక్ కదా డేట్స్ ఇచ్చారు, మరి రేపటి నుంచి ఏంటి షూటింగ్ ఆల్ ఆఫ్ సడన్గా? అట్లా కాదండి, ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఒక సీరియల్కి, సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ ఒక సీరియల్కి, అట్లా మేము బ్లాక్ చేసుకుంటాం కదా క్యారెక్టర్ డ్యూరేషన్ని బట్టి. మీరు ఇట్లా నేను ఖాళీగా ఉండడం ఉండకపోవడం పాయింట్ కాదు సార్. మీరు ఇట్లా డేట్స్ షఫుల్ చేస్తే ఫర్ సపోజ్ నాకు ఏ ఈవెంట్ ఏదో వచ్చిందనుకోండి, సరే సార్ వస్తాను, డబ్బులు ఒకసారి మేనేజర్ గారికి నేను చేశానండి, ఆయన ఫోన్ ఎత్తట్లేదు. ఓహో లొకేషన్కి వచ్చిన తర్వాత మాట్లాడినా, ఓకే ఓకే సార్ ఓకే సర్లే, ఈ అసిస్టెంట్కి అయినా ఫోన్ కొడదాం. హలో మా ప్రశాంతి, శాంతంగా విను. అదే నెక్స్ట్ వీక్ అనుకున్నాం కదా షూటు, రేపటికి ప్రీపోన్ అయింది, రేపటి నుంచి 4 days అంటున్నారు. మరి అరే లాస్ట్ మంత్ వరకు ఇచ్చాను కదమ్మా, ఈ మంత్ మరీ నాకే టైట్గా ఉంది, నాకే 3 నెలల నుంచి రాలేదు. సరే ప్రశాంతి, నా 2 గాజులు అమ్మి ఇత్తడి బ్రేస్లెట్ వేసుకొని ఎలాగైతే ఇప్పటి వరకు అందరి అప్పులు తీర్చాను, ఇక నుంచి ఇది కూడా అమ్మి నీ బేటా ఇచ్చేస్తాను, నువ్వు నీ బేటాని ఇంట్లో వదిలిపెట్టి నా కోసం రావా? థ్యాంక్స్. మీరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఒక సీరియల్ ఆర్టిస్ట్ అంటే నెలకి ఒక 5 లక్షలు వస్తాయి, రోజుకు ఒక 20,000 వస్తాయి. ఎవరో కొంతమంది BMW, మర్కులు ఇట్లాంటి కార్లలో వచ్చారు కదా అని అందరికీ ఆ రేంజ్ సంపాదన ఉంటుంది. ఇక్కడ కూర్చున్నారు కదా అని కిందున్న ఫ్లోరు పైన 2 ఫ్లోర్లు నాయే రెంట్లకి ఇచ్చుకొని బతుకుతున్నా, టైంపాస్కి ఊసుకుపోక సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నావు అని అనుకుంటున్నారా? సీరియల్ ఆర్టిస్టుల రియల్ కష్టాలు చెప్తారు, నేను చెప్తాను, మీరు వినండి అసలు. వాడు ఇప్పుడు ఒక సీరియల్ మాట్లాడుకునేటప్పుడు ఒక అగ్రిమెంట్లో ఎవ్రీ మంత్కి ఇన్ని డేసు, ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ బ్లాక్ చేసుకోండి, లేకపోతే సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అట్లా చెప్తారు. మేము దానికి తగ్గట్టుగా బ్లాక్ చేసుకుంటాం. వీళ్ళని కాదని మేము ఇంకో సీరియల్ చేసినా, ఇంకొక ఈవెంట్ చేసినా, ఇంకేదో చేసినా చాలా ఈజీగా బ్యాన్ అయిపోతున్నాం. ఓకే, వీళ్ళని కాదని మేము చేయటానికి వీళ్ళని ఫస్ట్ కాదనుకోలేదు. ఇస్తారు డేట్స్ క్యాన్సిల్ చేస్తారు, ఇస్తారు క్యాన్సిల్ చేస్తారు, ఇస్తారు క్యాన్సిల్ చేస్తారు, మాకు అర్థం కాదు. మేము కూడా నెల రెంటో, సొంతిల్లు హంగులకి పోయి కొనుక్కుంటే ఈఎంఐయో, కార్ ఈఎంఐలో, పిల్లల స్కూల్ ఫీజులో ఈ ఏడాది ఇస్తాం, వచ్చే నెల ఇస్తాం, మళ్ళీ ఇస్తాం అంటే దొబ్బదు కదా. మాకు నెల తిరగగానే ఖర్చులే కనపడుతూ ఉంటాయి. మరి ఆ ఖర్చులని మేము తట్టుకోవాలి అని అంటే ఏం చేయాలి? వచ్చిన ఈవెంట్లో, ఫంక్షన్లో, స్పెషల్ అపియరెన్స్లో, షార్ట్ ఫిలింలో ఏదో ఒకటి ఒప్పుకోవాలి. వేరే ఆర్టిస్ట్కి డబ్బింగ్ చెప్పడాలో ఏదో ఒకటి. నేను సీరియల్ ఆర్టిస్ట్ని, సీరియల్స్లోనే చేస్తా, నేను హీరోయిన్గా చేశా, సో ఇప్పుడు కూడా హీరోయిన్గా చేస్తా అంటే కుదరదు. ఈ డైట్స్ వల్ల, సరిగ్గా లేకపోవటం వల్ల, తిండి టైంకి పడకపోవడం వల్ల, మరీ ముఖ్యంగా స్ట్రెస్ వల్ల ఒళ్ళు పెరిగిపోతుంది. తగ్గే జబ్బులు ఒకటరావు, పెరిగిపోతుంది. అలా పెరిగిపోతుంది కాబట్టి 20, 25, 30 లోపే అమ్మపాత్రలు పోషించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనసు చంపుకొని, లేదా అడ్జస్ట్ అయ్యి, లేదా ఇష్టంగానే. అక్కడి నుంచి అమ్మ పాత్రలు, అమ్మమ్మ పాత్రలు, బామ్మ పాత్రలు, పెద్ద బామ్మ పాత్రలు అన్నీ అవే. పుసుక్కున ఒక్క దాంట్లో అన్ననో, వదిననో, మేనత్తనో, మేనత్త అంటే మేలో పుట్టిన నత్త కాదు, మెయిన్ అత్త, అంతకన్నా కాదు. సీరియల్స్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడు పడితే అప్పుడు సైడ్ చేసేస్తారు ఎవరినైనా సరే. దానికి కథ కారణం కావచ్చు, ఆర్టిస్ట్కి ప్రొడక్షన్ హౌస్కి సత్సంబంధాలు లేకపోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళ మూడు ఆ టైంకి అలా ఉంది అంతే, తీసి పారదొప్పుతారు. దానికి మేము ఏం చేస్తాం చెప్పండి?
మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ లైఫ్ ఏదైతే ఉందో అది ఆర్టిస్ట్ది మాత్రమే. అందరిలాగే మేము కూడా వచ్చిన వాళ్ళమే. ప్రతి సీరియల్ ఆర్టిస్ట్ ఆల్మోస్ట్ ఆల్ అందరిలాగానే మంచిగా డబ్బు సంపాదించుకోవచ్చు. యాక్షన్ మీద ఇంట్రెస్ట్, ఒక ప్యాషను, ఇది తప్పితే ఏమీ చేయలేము అనే ఒక దృఢ సంకల్పము, ఇది తప్పితే ఎక్కడా బతకలేము అన్న ఇదితోటే వస్తారు. కానీ వచ్చిన తర్వాత అడకత్తరలో బోకచక్కలాగా అటు బయటికి పోలేక ఇక్కడ ఉండలేక చచ్చిపోతాం. ఇప్పుడు బయటికి పోవాలంటే మావేమో అత్యవసర చదువులాయే, చాలామంది 10th కూడా కంప్లీట్ చేసి ఇండిండరు. ఓ పిహెచ్డీలు చేసి వచ్చిన వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇంటర్ డిగ్రీలకి లేకపోతే మామూలు పీజీలకి 10,000 12,000 నుంచే స్టార్ట్ చేయాలి. అడ్డొస్తుంది. లేదా సీరియల్ ఆర్టిస్ట్గా ఉన్నందుకు మాకు ఏదొచ్చినా ఏది రాకపోయినా ఫస్ట్ గుర్తింపు వస్తుంది. మీరా ఈ కంపెనీయా, మీరా బస్సులో తిరుగుతున్నారా, మీరా క్యాబ్ బుక్ చేసుకున్నారా, మీరు కూడా 200కి 300కి బేరమాడతారా, మీరు కూడా ఇట్లాంటి బట్టలు వేసుకుంటారా, మీరు కూడా ఇట్లా కొనుక్కుంటారా, మీరు కూడా ఇట్లా ఇదిగో బ్రాండెడ్ కాకుండా ఇట్లా ఫస్ట్ కాపీలు వాడతారా, థర్డ్ కాపీలు వాడతారా, మీరా ఏరా చెప్తే అర్థం కావట్లే, నాకు ఏడొస్తున్నాయి చెప్పు. ఒక ఆఫర్ సరిగ్గా రాదు. వచ్చిన సీరియల్లో వేషం కంటిన్యూస్గా ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలీదు. కథ పరంగా ఏదైనా సరే టీఆర్పీలు లేకపోతే సీరియలే ఓవర్ నైట్ ఆపేయచ్చు. టీఆర్పీలు ఉంటే ఆయా పాత్రల బట్టి టీఆర్పీ ఉందంటే ఆ పాత్రలే పెంచుతారు. చాలా సందర్భాల్లో మెయిన్ ఆర్టిస్ట్ పాత్రలు ఇలా పెంచుకుంటూ పోయి పక్కన ఆర్టిస్ట్ని సైడ్ చేసినవి కూడా ఉన్నాయి. పక్కన ఆర్టిస్ట్ పాత్రలు పెంచుకుంటూ పోయి మెయిన్ ఆర్టిస్ట్ని సైడ్ చేసిన సీరియల్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఆ టీఆర్పీని బట్టి, ఆడియన్స్ చూసేదాన్ని బట్టి మీరేం చూస్తుంటారో వాళ్ళు అదే పెడతారు. మధ్యలో మేము పాపానికి బలవ్వాలి. అదేమంటే మాకు యాక్టింగ్ రాదంటారు, ప్రాంప్టింగ్ లేకపోతే చెప్పలేమంటారు. ఒకప్పుడు సీరియల్స్లో ఇంత పెద్ద స్క్రిప్ట్ అయినా సరే చెప్పగలిగేవాళ్ళం. ఎందుకంటే 1 or 2 or 3 సీన్స్ వచ్చేవి. వీక్లీ అయినా సరే, డైలీ అయితే ఒక 15 రోజులు వచ్చేది, 20 రోజులు వచ్చేది. ఒక ఆర్టిస్ట్ ఒక సీరియల్ చేసేవాళ్ళం. ఒక ఎక్స్క్లూజివిటీ ఉండేది. 1 or 2 మ్యాక్సిమం, అంతకంటే ఇంకెళ్ళేది. ఆనందంగా చేసుకునేవాళ్ళం, ప్రశాంతంగా వర్క్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు పొద్దున వెళ్ళిన కాడి నుంచి రాత్రి వచ్చేంత వరకు పరుగులు, నో ప్రాపర్ టైమింగ్. చేయాలి. వాళ్ళు సీన్లు చదివేస్తూనే ఉంటారు. మా డైలాగులు, పక్కన వాళ్ళ డైలాగులు, ఎదురుటి వాళ్ళ డైలాగులు, పక్క సీరియల్ డైలాగులు కూడా చెప్పేస్తుంటాం మేము. ఆ ప్రాంప్టింగ్ అది కూడా క్యాచ్ చేసి ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా. ఇక సెల్ఫ్ డబ్బింగ్ చెప్పుకునే వాళ్ళ పరిస్థితి అయితే అధోగతి. చేసేది ఒక సీరియల్, ఆ సీరియల్ చేయడం, డబ్బింగ్ చెప్పడం, ఇవన్నీ కూడా డబుల్ పని. పేమెంట్లు వస్తాయో రావో తెలియదు. వచ్చే పేమెంట్లు చాలా 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 తక్కువ, నిజంగా నమ్మండి. ఒకవేళ వచ్చినా అవి టైంకి రావు. ఒకవేళ టైంకి వచ్చినా ఎంతవరకు గ్యారంటీగా వస్తూనే ఉంటాయో తెలియదు. ఏది తెలియదు, ఏది గ్యారంటీ లేదంతే. అగ్రిమెంట్లు కూడా కొన్ని అన్నీ నేను అనను, కొన్ని దారుణంగా ఉంటాయి. అదేంటంటే ఇప్పుడు ఆ సంస్థ వాళ్ళకో, ఛానల్కో, ప్రొడక్షన్ హౌస్కో మనం ఒక సీరియల్ చేస్తున్నాం. వాళ్ళ కనుక మన పాత్ర, మన వల్ల ఆ సీరియల్కి లాభం ఇదేది అనిపించకపోతే ఇమీడియట్గా తీసేస్తారట. మనం మానేయాలంటే 2 నెలల్లో, 3 నెలల్లో, 6 నెలల్లో నోటీస్ ఇవ్వాలట. ఒప్పుకుంటే మానేయచ్చు, లేదా చచ్చినట్టు చేయాలి, లేదా ఇంత కట్టి మానేయాలి. షోలకి, సీరియల్స్కి అన్నిటికీ ఇంచుమించు ఇదే రూల్. ఎంత దారుణంగా ఉంటుంది. ఎట్లా సర్వైవ్ అవ్వాలి అసలు ఒక ఆర్టిస్ట్ చెప్పండి. ఇటు ఇంట్లో హ్యాపీనెస్ ఉండదు, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని కని పెంచాలి. వాళ్ళు పుడతారు కదా, వాళ్ళకి పక్కన వాళ్ళతోటి కంపారిజన్స్. నువ్వు ఇంకా ఆర్టిస్టు కదా, నాకు అది కొని, ఇది కొని, ఇంకా ఎక్కువ కొని, నా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తున్నాను, రిటర్న్ గిఫ్ట్ ఇంకా మంచిగా కొని, ఇవి ఏం చేయాలి, ఎట్లా చెందాలి తెలియదు. పిల్లల కంపారిజన్స్, వీటి మధ్య బతుకులు. పార్ట్నర్ ఏమో చీడపురుగుల్లాగా చూస్తారు. అది హస్బెండ్ ఆర్టిస్ట్ అయినా సరే, వైఫ్ ఆర్టిస్ట్ అయినా సరే. మీదేముంది గొప్పలు, మీదేముంది మీది ఒక లైఫా, మీదేముంది మీది ఇదా. బయట వాళ్ళకి మాత్రం నా మొగుడు ఆర్టిస్ట్, నా పెళ్ళాం ఆర్టిస్ట్, నా గర్ల్ ఫ్రెండ్ ఆర్టిస్ట్, నా బాయ్ ఫ్రెండ్ ఆర్టిస్ట్, మా కూతురు ఆర్టిస్ట్, కొడుకు ఆర్టిస్ట్, అన్న ఆర్టిస్ట్, చెల్లెల ఆర్టిస్ట్, తమ్ముడు ఆర్టిస్ట్ అని గొప్పలు చెప్పుకుంటారు. ఇంట్లో మాత్రం చిన్న చీమకున్న విలువైనా ఉండదు. చీమనైనా హర్ట్ చేయాలంటే ఒక సెకండ్ ఆలోచిస్తారేమో, మాకైతే ఆ బోడీ విలువ కూడా ఉండదు. ఇష్టం వచ్చినట్టు అనడం, బాడీ షేమింగ్ చేయడం. మాకు డబ్బులు రాదు కాబట్టి ప్రతి ఒక్కడు చులకని చూడడం. ఒకవేళ వచ్చినా అరాకొరా వస్తాయి. ఒకవేళ పూర్తిగా ఇచ్చారనుకుందాం, చాలా ఇస్తున్నారు కూడా ప్రొడక్షన్ హౌసెస్. అలా ఇచ్చినా
ఈ క్యారెక్టర్స్ కోసం మేము ఏదైతే ఈ నగలు కానీ డ్రెస్సులు కానీ మేకప్ సామాన్లు కానీ ఇవన్నీ కొనుక్కోవాలో దానికే సరిపోతాయి. బికాస్ చాలా 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 కొంతమంది మాత్రమే సీరియల్స్లో కాస్ట్యూమ్స్ ఇస్తారు. మ్యాక్సిమం వాళ్ళు ఇవ్వరు ఆర్టిస్టులందరికీ. మెయిన్ రోల్స్కి నాకు తెలీదు, వేరే ఆర్టిస్టులకు ఇవ్వరు. మరి మెయిన్ రోల్స్ చెప్తే అంత వింటారు. మెయిన్ రోల్స్ మాత్రం చక్కగా ఉండాలి. పక్క నుంచి పట్టుకొస్తారు. ఇక్కడ వాళ్ళు లేరా? నువ్వు లిఫ్ట్ ఇస్తే కదా తెలుస్తుంది. దానివల్ల అదొక వివక్ష, ఒకలాంటి చిన్న చూపు అనొచ్చు. అది కనపడదు, వినపడదు, పోలీస్ దెబ్బ లాంటిది. అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒకటా రెండా? ఎన్ని కష్టాలండి సీరియల్ ఆర్టిస్టులకి. జీవితం అంతా ఈ మేకప్ వేసుకొని సరిపోతుంది. పోనీ ఇది వదిలేసి ఓటీటీల్లోనో లేకపోతే ఇంకెక్కడో ట్రై చేద్దాం అనుకున్నా, పొద్దున లేస్తే వీళ్ళు రిపీట్లు పెట్టడం వల్ల డిష్షూ 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 అని 100 సార్లు కనపడిపోతాం. కాబట్టి అంత నోటెడ్ ఫేస్ని కూడా వేరే ఏదైనా పాత్రకో దేనికో సెట్ చేసుకోవడానికి తీసుకోవడానికి ఆలోచిస్తారు. తీసుకోరు. మాకు ఆఫర్స్ రావు. ఎక్కడో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ వచ్చినా అంత ఇంపార్టెంట్ రోల్స్ రావు. ఏదో డబ్బులకు చేసుకోవడం అంతే. జీవితం అంతా చాకరీ చేసి పొద్దున 3-4 నుంచి నైట్ 12 వరకు రోజులు చాకరీలు చేసి ఆరోగ్యాలన్నీ పాడు చేసుకొని ఏమొచ్చాయంటే ఏమీ లేదు. బోడీ ఎందుకు పనికిరాని, పైసాకి పనికిరాని. పర్ సెల్ఫీ 100 అని పెట్టాలనుకుంటున్నాను నేను. ఎవరైనా ఇక్కడి నుంచి అభిమానులు వచ్చి సెల్ఫీ మేడం సెల్ఫీ సార్ అని అడిగితే పర్ సెల్ఫీ 100 or 500 అని పెడితే మంచి ఇన్కమ్ వస్తుంది. ఇట్లా లాగేసుకోండి. కొంతమంది అయితే పైసాచికత్వం పాడుగాను ఇట్లా లాగేసుకొని రండి సెల్ఫీ ఇవ్వండి, సెల్ఫీ ఇవ్వండి. ఇస్తారా కూడా కాదు. ఇస్తారా రోజులు ఇచ్చా ఇవ్వండి, తీసుకో సెల్ఫీ తీసుకో. వీడేదో చూపించేస్తుంటాడు పెళ్ళానికి ఆర్టిస్ట్ ముందు, నేనే మొగుడిని అని. అరే నీ పెళ్ళ మీద అజమాయిషి ఓకే, నా మీద నీ బోడిముండా అజమాయిషి ఏంటారు? నాకు అర్థం కాదు. తీసుకోండి ఇవ్వండి సెల్ఫీ. మీరంటే చాలా ఇష్టం సెల్ఫీ. ఇచ్చిందిరా ఇది సెల్ఫీ. వీళ్ళండి అసలు నటులు. మేము ఓన్లీ కెమెరా ముందు మాత్రమే నటిస్తాం. వీళ్ళ ఎక్కడ పడితే అక్కడ నటించేస్తూ ఉంటారు. గ్రాంటెడ్గా తీసుకుంటారు. మేము పుసుక్కుని ఏదైనా నెగిటివ్ రోల్లో లేకపోతే ఏదైనా కామెడీ రోల్లో ఇంకేదైనా చేసామనుకో, ఇక మా పర్సనాలిటీలా అని అందరూ అనేసుకుంటూ ఉంటారు. ఇంట్లో బయట వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటారు. ఇది ఇట్లాంటిది, అది అట్లాంటిది. ఒక్కసారి ఒక్క డ్రెస్ రిపీట్ కట్టుకుంటే చాలు మీ మెమరీలు తాగాలే అయ్యా. అక్కడ అవతల సోషల్ మీడియాలో చూసి ఇది ఆ ఎపిసోడ్లో కట్టుకున్నారు కదా మళ్ళీ ఇప్పుడు అంటే మీరు ఇంట్లో బట్టలు రిపీట్ చేయరా? సీరియల్లో పాత్రలు కూడా అలాంటివని అనుకోవచ్చుగా. అబ్బే సీరియల్ అంటే ఒక ఫ్యామిలీ. ఆర్టిస్టులు, డైరెక్టర్సు, అసిస్టెంట్ డైరెక్టర్సు, ప్రొడక్షన్ వాళ్ళు, మేకప్ వాళ్ళు, లైట్ మ్యాన్స్, అందరూ, కెమెరామ్యాన్స్, ఎవరిని అగౌరవపరుచుకున్నా తప్పే. మేము వేరే టెక్నీషియన్స్ని వాడు అది అనడం ఎలా తప్పో, వాళ్ళు కూడా ఒక ఆర్టిస్ట్, కేవలం ఒక ఆర్టిస్ట్ అని. అది వచ్చేస్తుందిరా, వాడు వచ్చేస్తాడురా, అదేంటి డ్రెస్ చేంజ్కి ఏంటి 10 నిమిషాలు, దాని బొందా రమ్మని చెప్పు, ఇలా మాట్లాడతారు. రోజు చచ్చి బతకాల్సిందే. ఇరక్కబోయాం కాబట్టి బయటికి రాలేము. లోపల ఎలా ఉండి సర్వైవ్ అవ్వాలో అర్థం కాదు. ఆ ఏడుపునంతా పులుముకొని మేకప్ తోటి నమ్ము ముఖంతో కనిపిస్తూ ఉంటారు. వెరసి మడతలు అన్నీ కూడా చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటాయి. ఏం చేయాలో తెలియదు. మెయింటైన్ చేస్తే తడిసి మోపెడవుతుంది. ఎన్నిసార్లు ప్రమోషన్స్ ఇస్తారండి? ఏ బ్యూటీ పార్లర్ వాళ్ళైనా, ఏ బట్టల షాపుల వాళ్ళైనా ఎన్నిసార్లు అది ఇస్తారనుకుంటున్నారు? దానికి మేము ఎంత అడుక్కోవాలి? ఎక్స్క్లూజివిటీ ఉంటేనే వాళ్ళైనా ఇచ్చేది. ఒకసారి ఎక్స్క్లూజివిటీ పోయిందంటే అందరి దగ్గర అడగాలి. ఎంత కష్టం. ఏం చెప్తున్నానంటే, నువ్వు ఇంత కెమెరా ముందు కనిపించే కష్టం అని ఏడుస్తావు ఎందుకు అని మీరు అనకండి. మాది కూడా ఎఫర్ట్ అని గుర్తించండి. ఒకవేళ గుర్తించలేకపోయినా కించపరచకండి. కనీసం అని కష్టపడుతున్నారు, వాళ్ళకి రావాల్సిన జీతాలో డబ్బులో కరెక్ట్గా రావడం లేదు, ఓకే మనకు నచ్చితే చూద్దాం, నచ్చకపోతే వదిలేద్దాం అన్న విచక్షణ అందరిలో వచ్చినప్పుడు ఇట్లా మాటల నుంచి హింసించడం అనే ప్రక్రియ, దుర్మార్గపు ప్రక్రియ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. లేదా ఈ జన్మకి తగ్గదు. జన్మకి ఇక పోతా, ఏం చేస్తా, చస్తానా? మళ్ళీ డ్రెస్సులు, నగలు, చెప్పులు, విగ్గులు, మేకప్ సామాన్లు ఫేస్ తినేస్తుందా అని అనిపిస్తుంది. 2 నెలలకు అరిగిపోతూ ఉంటాయి. వేసుకొని ఉంటూనే ఉండాలి కదా. అవన్నీ కొనుక్కొని అప్పు చేసి నా అసిస్టెంట్కి బేటా అరేంజ్ చేసి టిఫిన్లు కట్టుకొని, చాలా ప్రొడక్షన్ హౌసెస్లో కూడా బాగోతుంది కదా, రోజు బయట తింటే ఎవరికి పడదు. టిఫిన్లు కూడా కట్టుకొని, వాళ్ళు 3 ఉంటే వాటర్ బాటిల్స్ ఇస్తారు, వాటర్ బాటిల్స్ కూడా లేకపోతే అవి కూడా కట్టుకొని, ఇన్ కేస్ మర్చిపోతే డబ్బులు ఇచ్చి వాటర్ బాటిల్స్ కొనుక్కొని వెళ్ళి యాక్ట్ చేసి రావాలి.
బాగుంటే అదృష్టం, ఆ సీరియల్లో సస్టైన్ అవుతాం. లేకపోతే ఎడిట్లో పోతాం, లేకపోతే క్యారెక్టరే చచ్చిపోతుంది. వెరీ సింపుల్ కదా, ఎవరినైనా చంపేయచ్చు, చచ్చిపోతుంది క్యారెక్టర్. అట్లా 4 సీరియల్స్లో చచ్చిపోతే ఆర్టిస్ట్గా 5వ సీరియల్లో పూర్తిగా చచ్చిపోతాం. ఇవన్నీ ఒకటైతే ఈవెంట్స్ ఒక ఎత్తు, గంట అని పిలుస్తారు. 24 గంటలైనా ఈవెంట్స్ తీస్తూనే ఉంటారు. 5 గంటల ఫుటేజ్ అబ్బా, మేము కూర్చొని ఓహో అని మాట్లాడుకుంటూ పంచులు వేయాలి. పైగా వేసిన పంచు మళ్ళీ వాళ్ళకి 3 బాగుంటే ఉంచుతారు, లేకపోతే పక్కన వాడు మా మీద వేసి దొబ్బిందే రిజిస్టర్ అవుతుంది. మేము తిరిగి వేసేది కనీసం కూడా రిజిస్టర్ కాదు. సో ఈ కళని మేము ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నాం చాలామంది. ఇంకా చేతనైతే సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయకపోతే మరీ మంచి నోరు మూసుకొని ఉండండి, వీలైతే కించపరచకుండా ఉండండి. ఇంకా మీరు నెగిటివ్ కామెంట్లు పెట్టుకుంటారా, మీ కర్మకే వదిలేస్తున్నాం. పెట్టుకోండి, పర్వాలేదు, ఏదో ఒకటి పాపులర్ అయితే చాలు. ఇప్పుడు అదో ట్రెండ్ నడుస్తుంది కదా, ఎంత అఘోరించినా పర్వాలేదు, పాపులర్ అయితే చాలు. ఈ అద్దాలు తీసి బ్లర్ ఉన్నా కూడా లెన్స్ పెట్టుకొని ఇట్లా అందరినీ చూసుకుంటూ అంత నటనే. మీ తోటి సీరియల్ ఆర్టిస్ట్కి ఇది షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ద సాడ్ రియాలిటీ ఆఫ్ రీల్ సీరియల్స్. సీరియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.